శంషాద్. అతనికి ముచ్చటగా ముగ్గురు భార్యలు. ఇతని ట్రూ కలర్స్ చూసి అతని మొదటి భార్య ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అతని ఇంట్లో మిగిలిన ఇద్దరు భార్యలు కూడా నివసిస్తున్నారు అతనితో కలిసి. మొదటి భార్య పేరు అఫ్సానా, రెండో భార్య పేరు రిజ్వానా. అయితే శంషాద్తో కలిసి అతని రెండో భార్య అఫ్సానా మూడవ భార్యని రిజ్వానాని అత్యంత కిరాతకంగా చంపేసింది. ఎందుకు చంపేసింది ఇప్పుడు విందాం. జార్ఖండ్లో అత్యంత దారుణ ఘటన, అమానవీయ ఘటన జరిగింది. రెండో భార్యతో కలిసి మూడో భార్యను చంపాడు శంషాద్. ఈ భర్త పేరు శంషాద్. హత్య చేసి పైగా ఇద్దరు కూడా, రెండో భార్య శంషాద్ ఇద్దరు కూడా ఒక ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసి పోలీసులని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇది జార్ఖండ్లోని గుమ్హా జిల్లాలోని సీసాయి పిఎస్ పరిధిలో జరిగింది ఈ ఘటన. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇప్పటికే శంషాద్. ఈ శంషాద్ వేధింపులకు తట్టుకోలేక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మొదటి భార్య అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆమె ప్రాణాలను కనీసం రక్షించుకుంది. ఎందుకంటే ఇలాంటి కిరాతకుల బారి నుంచి బయటపడమే మంచిది కదా అనుకుందేమో. మొత్తానికి ఇతని నుంచి ఎప్పుడో విడిపడిపోయింది, ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒకే ఇంట్లో రెండో భార్య అఫ్సానా, ఇక మూడో భార్య రిజ్వానా ఇద్దరు కూడా కలిసి నివసిస్తున్నారు. వరకట్నం విషయంలో రిజ్వానాతో శంషాద్ అఫ్సానా అంటే శంషాదు అఫ్సానా అంటే అతని రెండో భార్య ఇద్దరు కలిసి కొత్తగా వచ్చినటువంటి రిజ్వానా అతని మూడో భార్యతో గత కొద్ది కాలంగా గొడవ పడుతున్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. అయితే జూన్ 28వ తేదీన రిజ్వానాపై ఇంకా ఏదో ఒకటి తేల్చేసుకుందామని చెప్పి అతని రెండో భార్య అయినటువంటి అఫ్సానా అలాగే శంషాద్ ఇద్దరు కలిసి రిజ్వానాపై తీవ్రంగా గొడవ పడ్డారు. ఇంకా సాధారణంగా గొడవలు అనేవి వాగ్వాదంతో మొదలవుతాయి, చిన్న చిన్న తిట్లతో మొదలవుతాయి, ఆ తర్వాత పీక్స్కి వెళ్తాయి, ఆ తర్వాత ఏదైనా జరగచ్చు, ఎంతైనా జరగచ్చు. సేమ్ ఇదే సిచ్యువేషన్ వీళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా జరిగింది. వరకట్నం గురించే మళ్ళీ గొడవ పడ్డారు, ఒక రకంగా కొట్టబోయారట్టు కూడా. ఎందుకంటే అతని రెండో భార్య అఫ్సానా శంషాద్ ఇద్దరు కలిసి రిజ్వానాని కొంత కొట్టారు కూడా, కొంత దాడి చేశారని కూడా తెలుపుతున్నారు ఇప్పుడు పోలీసులు. వరకట్నం ఇంకా తెస్తావా లేదా, లేకపోతే బాగుండదు, ఎందుకంటే ఆమె బాగా ఆస్తి ఉన్నది అని చెప్పి మొదటి నుంచే కూడా ఇతని రెండో భార్య అయినటువంటి అఫ్సానా గత కొద్ది కాలంగా గమనిస్తూ ఉంది. సో ఆమె ఒకటే పన్నాగం పన్నింది. ఇటు పక్కనేమో తనకి తన భర్త కావాలి, అట్ ద సేమ్ టైం తన దగ్గర ఏ విధమైనటువంటి ఆస్తి లేదు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా తన భర్తకి మరొకరితో వివాహం అయింది, ఆమె దగ్గర బాగా ఆస్తి ఉంది. సో ఆ ఆస్తిపై ఈమె అఫ్సానా కన్నేసింది. ఆ ఆస్తిని ఎలాగైనా లాక్కోవాలి, అట్ ద సేమ్ టైం నా భర్త నాకే కావాలి. ఇది డ్యూయల్ యాంగిల్ అప్రోచ్ అనమాట. 2 రకాలుగా ఆలోచించింది. సో 2 విధాలుగా నేను ఏ విధంగా లాభపడచ్చు అని చెప్పి ఆలోచించి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే గొడవ పెట్టుకుంది జూన్ 28వ తేదీన రాత్రి అని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఆ తర్వాత ఇద్దరు కూడా కావాలని చెప్పి గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత గత కొద్ది కాలంగా జరుగుతూనే ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకున్నారట, ఏమనంటే ఇది ఎప్పుడు జరిగే గొడవే కదా, కాసేపు అయిన తర్వాత అదే సమస్య పోతుంది అనుకున్నారు. కానీ ఈ గొడవ మరింత పీక్స్కి అయిపోయి గొడ్డలితో తీసుకుని, ఎందుకంటే ఆల్రెడీ దాని వెనకాల అఫ్సానా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆమె స్ట్రాటజీ ఉంది కదా, శంషాద్ రెండో భార్య. సో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళిద్దరి మధ్య గొడవ కావాలని పెట్టి తారాస్థాయికి వెళ్ళేలా చేసి గొడ్డలి భర్త చేతికిచ్చి ఆమెని నరికించేసింది. శంషాద్ ఆమె చెప్పినట్టుగా నరికేశాడు. సో ఆ తర్వాత సాధారణంగానే అందరికీ కూడా తెలుస్తుంది కదా, ఆమె చనిపోయిన తర్వాత చుట్టుపక్కల స్థానికులందరూ వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ శంషాద్ అఫ్సానా ఇద్దరూ కలిసి స్థానికులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయ్యో ఇప్పుడే మెట్ల మీద నుంచి జారి పడిపోయింది అని చెప్పి కొంత మొసలి కన్నీరు పెట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పి స్థానికులు ఇప్పుడు చెప్తున్నారు. మెట్ల మీద నుంచి జారి పడిపోయిందని, ఎంత వద్దని వారించినా కూడా ఆమె అసలు పైకి వెళ్ళిందని చెప్పి ఏదో కొన్ని కట్టుకథలు అల్లి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత పెద్ద డ్రామా అని చెప్పి తేలింది. వారు తమదైన శైలిలో ఎప్పుడైతే విచారించారో ఎలా నిజం రాబట్టాలో అలాగే రాబట్టారు. మొత్తానికి ఈ హత్య తామే చేశామని ఒప్పుకున్నారు నిందితులిద్దరూ కూడా. అలాగే అఫ్సానా అంటే అతని రెండో భార్య కూడా ఒప్పుకుంది. ఇదంతా కూడా కేవలం నేను ఆస్తి కోసమే చేశాను, నాకు చెల్లెలు వరుస అయినటువంటి ఆమెను చంపేశాను, అలాగే నా భర్త కూడా నాకు కావాలని చెప్పి ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ విజువల్స్, ఆమె అక్కడ పాపం అమాయకంగా కనిపిస్తుంది. ఆమె మూడవ భార్య రిజ్వానా, ఆమెకి కొద్ది గొప్ప ఆస్తి ఉందని తెలిసింది. ఆ ఆస్తి మీద కన్నేశారు ఈ కిరాతకులిద్దరూ అలా స్కెచ్ వేసి మరి చంపడం ఇప్పుడు జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో చాలా కలకలం సృష్టిస్తోంది అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది.